రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏముందండి అంతగా మా పాత ఎక్కడ ఇచ్చిన బొమ్మడికి అక్కడే ఉన్నట్టుగానే ఉన్నది. ఏమున్నది పరిపాలన, పెద్ద పరిపాలన ఏం కానొస్తుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రియల్ కానీ అన్ని రకాలుగా అభివృద్ధి. ఈ ఉచిత పథకాలు అనే ఉచిత పథకాలు చెప్పడం వరకు కానీ ఏం అవునాయి. ఇంకా బస్సు ఒకటి కానొస్తుంది, ఆర్టీసీ బస్సు ఒకటి కానొస్తుంది. అసలు ఈ బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా? ఏం లేదండి. ఎందుకు ఒక 20 రూపాయలు పెట్టుకొని ప్రయాణం చేయలేరా, ఒక 100 రూపాయలు పెట్టుకొని ప్రయాణం చేయలేరా? ఇంకా దాని గురించి కాదు కదా. దాంట్లో ఏమున్నదన్న అంటే ఉచిత కరెంటు ఇవన్నీ ఇచ్చారు కదా, అసలు ఉచిత ఉచిత కరెంట్ పథకాల వల్ల కేసీఆర్ యూజ్ కూడా ఉందా చాలా లేదా? మందికి ఇచ్చిందండి. ఉచిత కరెంట్ ఎవరెవరికైతే లబ్ధిదారులు వాళ్ళందరికీ సెలూన్ షాప్ వాళ్ళకి, ధోబీ వాళ్ళకి అందరికీ 200 యూనిట్లు ఇచ్చిండు. ఎవరికైతే లబ్ధో వాళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు ఎందుకు ఈయన అందరికి ఇచ్చిండు? ఏం లాభం? అయిన వాళ్ళ కానోళ్ళు అందరికి ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం ఉందో చెప్పండి. కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు చూసింది కదా, అద్భుతంగా చెప్పండి. దాంట్లో డెవలప్మెంట్ ఉంది, స్కీమ్ ఇలాంటి స్కీమ్స్ అయితే ఏం లేవు కదా, మరి ఆయన పరిపాలన బాగుందా? ఇప్పుడు స్కీమ్ ఉన్న పరిపాలన అదే బాగుందా? అదే అండి. పరిపాలన స్కీమ్ లేకుండా పరిపాలన అద్భుతంగా ఉంది. నువ్వు స్కీములు అని పెట్టి ఏమీ లేదు పరిపాలన. జనరల్ ఇప్పటికి నా 2 years 1 year 2 years 1 year అయితే 1 year అయిపోతుంది. ఏం లేదు. ఏమాత్రం బస్సులు ఒకటే కానీ వస్తున్నాయండి అంతే. థ్యాంక్ యూ.